అందరికి ఈ రోజు మొక్కాను కదా, మేము అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ మా పిన్న అయితే కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేస్తుంది. పొయ్యి మీద చేస్తుంది ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగించేసుకోవాలి. తర్వాత ఇందులో పొటాటో పీసెస్ అలాగే దంచుకున్న యాలకులు ఒక 2-3 వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని వేగించుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అలా మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో అన్ని బియ్యము అన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత వేసుకుని వాటర్ మరగనివ్వాలి. వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత బియ్యం నీట్గా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకోవడమే. బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెడితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ బిర్యానీతో పాటు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, గారెలు కూడా ప్రిపేర్ చేశారు. ఈ రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.